ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. దొనబండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడిలో భాగంగా మంచినీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, ఫర్నిచర్, పెయింటింగ్, పహారీ, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాసులు, గ్రీన్ చార్ట్ బోర్డులు వంటి తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 13,43,000 రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక నాయకులతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మన ఊరు మనబడిని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం 7,289 కోట్లతో కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఇటీవల దేశ చరిత్రలో 93,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి సత్యం, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు దొమ్మటి బాపు, PACS సింగిల్ విండో చైర్మన్ సందెల బాపు, పెద్దంపేట ఎంపీటీసీ జాడి వెంకటేష్, బుద్దిపల్లి సర్పంచ్ అన్నం మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ యూత్ అధ్యక్షులు అలిశెట్టి కోటి, నాయకులు జాడి విజయ్, కోట చంద్రగౌడ్, మల్రాజ్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రైమరీ స్కూళ్ళలో మౌలిక వసతులు చేసి స్కూల్ బిల్డింగ్ చూడ ముచ్చటగా ఉండే దిశగా అందులో కాంపౌండ్ కానీ, గేట్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, ఫ్యాన్స్ కానీ, వైట్ వాషింగ్ కానీ, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్కు సపరేట్ టాయిలెట్స్ అనుకోండి, అందులో వాటర్ సప్లై అనుకోండి, తాగడానికి మంచినీరు అనుకోండి, ఇవన్నీ చేసి ఇంగ్లీష్ మీడియం ప్రతి స్కూళ్ళలో పెట్టి ఆల్రెడీ ఉంది. అక్కడ పేద విద్యార్థులకు మంచి విద్యా విధానం ఇచ్చి వారి విద్యా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని 7,000 కోట్లు నిధులు కేటాయించి 3 విడతలా చేసే కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ప్రైమరీ స్కూళ్ళల్లో మరమ్మతులు చేసి జూన్ ఏదైతే నెక్స్ట్ అకాడమీ ఇయర్లో అన్ని వసతులతో కూడిన స్కూల్ బిల్డింగ్ చూడ ముచ్చటగా ఉండే దిశగా రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ గాంధీ గారు కళలు అన్నారు గ్రామ స్వరాజ్యం రావాలి అంటే గాంధీ గారి కన్న కళలు ఎందరో ప్రధానమంత్రులు, ఎందరో రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చినా ఒక కేసీఆర్ గారి వల్లనే ఇది సాధ్యమైందనే సంగతి కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మన ప్రభుత్వం. ఇలా స్కూళ్ళ మీద ఎందుకు ప్రత్యేక సాధించారు? అందరికీ విద్య చాలా బాగా వస్తే అందరూ ఇంగ్లీష్ మీడియంలో చాలా పర్ఫెక్ట్గా అది 10th, ఇంటర్, డిగ్రీ అయిన తర్వాత పోటీతత్వ విద్యా విధానంలో అన్ని విధాల ఉద్యోగాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిన్న మొన్న చూస్తే 93,000 ఉద్యోగాలకు రూపకల్పన అన్ని డిపార్ట్మెంట్లలో 93,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అర్థం చేసుకోండి. దేశ చరిత్రలో ఒకేసారి 93,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలకు రూపకల్పన చేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకొని 2,000 మంది ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ రంజాన్ కానుకలను అందజేశారు. శనివారం హైటెక్ సిటీలోని తన నివాస గృహంలో ముస్లింలకు చీరలు, దుస్తులు, బియ్యం, సేమియా కిట్టు సురేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రేమ్సాగర్ రావు వ్యాపార రంగంలో స్వతహాగా ఎదిగినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారని తెలిపారు. విద్యాబుద్ధులు నేర్పిన మంచిర్యాల ప్రజల రుణం తీర్చాలనే సదాశయంతో ముందుకు వచ్చారని అన్నారు. ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలకు తన తండ్రి రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆమె చెప్పారు. వేసవిలో నీటి ఎద్దడి తీర్చడంలో భాగంగా వాటర్ ట్యాంకుల ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేయడంతో పాటు బాటసారుల దాహం తీర్చేందుకు చల్లని మినరల్ వాటర్ పంపిణీ కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెరుగైన సేవలు అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజల కష్టాలు తొలగించడానికి, కన్నీళ్లు తుడవడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని సురేఖ స్పష్టం చేశారు. ఈ మంచిర్యాల నియోజకవర్గానికి వచ్చేసి ప్రేమ్సాగర్ రావు వాళ్ళు ఒక రంజాన్ లో మీరు చేసి ఏ కష్టంలో అండదండగా ఉండాలి అని అంటున్నారు. ఏంటిది అంటే వాళ్ళు ఇప్పటికీ అన్ని ఆ సేవలు మనకు అందాలి, వాళ్ళని మనం సేవకులుగా. అమ్మ, ఈ పవిత్ర రంజాన్ మాసంలో
ముస్లింలందరూ కూడా ఒక పవిత్ర మాసంగా ఈ నెలంతా కూడా ఉపవాస దీక్షలతోని పండుగ జరుపుకుంటారు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా మన మంచిర్యాల నియోజకవర్గంలోని ముస్లిం సోదరీమణులకు ఏదైనా కానుక ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రేమ్ సాగర్ రావు గారు గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ తోఫా అనేది ఇవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కరోనా చాలా ఎక్కువ ఉంది, ఆ సమయంలో అందరిని ఒక దగ్గరికి పిలిస్తే మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే ఒక సంవత్సరం రంజాన్ తోఫా ఇవ్వలేకపోయినాం. మీ అందరికీ కూడా కార్డ్స్ తయారు చేసి ఆ కార్డ్స్ మీద 10 సంవత్సరాలు హిందువులకైతే బతుకమ్మ చీరలు, ముస్లింలకైతే రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది అని ప్రేమ్ సాగర్ రావు గారు చాలాసార్లు మీటింగ్లలో చెప్పినారు. ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఉన్నంత కాలం ఈ నియోజకవర్గానికి సేవ చేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన స్వయం కృషితోని వ్యాపారంలో ఎదగడం జరిగింది. కానీ ఒకసారి అనిపించింది, మనం మన దగ్గర ఉన్న కొంతమందికి మాత్రమే సహాయపడడం కాదు, రాజకీయాలకు వస్తే కొన్ని లక్షల మందికి మనం పనిచేయగలుగుతాము అన్న ఉద్దేశంతో ప్రేమ్ సాగర్ రావు గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారితో పాటు నేను కూడా మంచిర్యాల నియోజకవర్గంలో పనిచేయాలని ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు మొదటి నుండి చెప్తున్నారు, నేను మీ అందరికీ సేవ చేయడానికి, తను పుట్టిన ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చినాను అని చెప్పినారు. అందుకే గత ఎలక్షన్స్లో ప్రేమ్ సాగర్ రావు గారు గెలవకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాలు అనేటివి చేపట్టడం జరుగుతుంది. నీటి ఎద్దడున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం, ఎండాకాలంలో ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు అని చలివేంద్రాలు పెట్టి చల్లటి మినరల్ వాటర్ అనేది అందించడం, అలాగే కరోనా సమయంలో కూడా ఇంతకుముందు వక్తలు చెప్పినారు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎవరైనా పేద విద్యార్థులు సహాయం కోసం వచ్చినా, ఎవరైనా పేదింటి అమ్మాయి పెళ్లి జరిగినా, ఎవరైనా పేదింటి కుటుంబ యజమాని చనిపోయిన వారికి ఆర్థిక సహాయం చేయడం, అంటే మేము చేతనైనంత ఎంతో కొంత సహాయం ఈ నియోజకవర్గంలోని ప్రజలకు అందించడం జరుగుతుంది. నిజానికి కరోనా సమయంలో చాలా మందికి కూడా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఈ 2 సంవత్సరాల నుండి సరైన వ్యాపారం లేకపోయినా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నేను పనిచేస్తాను అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం మేము ఒక రకంగా చూస్తే కడుపు కట్టుకొని ఈ పనులన్నింటిని చేస్తున్నాం. దీనన్నింటి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు. ప్రతి ఒక్కరి కన్నీళ్ళని, వాళ్ళ కష్టాలని మాకు చేతనైనంత వరకు తుడిచివేయాలి, మాకు చేతనైనంత వరకు మీ అందరికీ సహాయం చేయాలి, మీ అందరూ సంతోషంగా ఉంటే ఆ నవ్వులలోనే మేము సంతోషించాలి, మా ఆత్మ సంతృప్తి కోసం ఈ పని చేస్తున్నాం. ఇందులో కేవలం అంటే రాజకీయాలకు అతీతంగా ఈ పనులన్నీ మేము చేస్తున్నాం. ప్రేమ్ సాగర్ రావు గారు ఒక వ్యాపారవేత్తగా తను సంపాదించిన దాంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఆయన రాజకీయంగా ఇంకా ఎదిగితే ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి, నియోజకవర్గమే కాదు మన జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేయగలిగే పరిస్థితిలోకి వస్తారు. దయచేసి మీరందరూ కూడా ప్రేమ్ సాగర్ రావు గారిని ఆదరించండి, ఆయనకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి, మీ అందరి కోసం సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మ, ఇందులో ఇది రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మేము మీ అందరి కోసం సేవ చేయాలి అని ఇక్కడికి వచ్చినాం. మాకు మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. ఈ పవిత్ర రంజాన్ పండగ మీతో పాటు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొంటున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నస్పూర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం శనివారం కార్యాలయంలో చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి 2 కోట్ల బిల్లులను ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుపై కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుర్మిల్ల వేణు అవకతవకలు జరిగాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ఆరోపిస్తూ సమావేశం నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బండారి సంధ్యారాణి సుధాకర్, బొద్దున సంధ్యారాణి, తెనుగు లావణ్య దేవేందర్, సీపతి సుమతి, గెల్లు రజిత మల్లేశంలు వాకౌట్ చేసి కార్యాలయం ముందు 2 కోట్ల బిల్లులో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆఫీస్ ముందు కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం టీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేపడుతూ ఏకపక్షంగా బిల్లులు విడుదల చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. మున్సిపల్ అధికారులు, చైర్మన్లు వారి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. నస్పూర్ శివారు 113 సర్వే నెంబర్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. అక్రమంగా అందులో అనుమతి లేకుండా బోర్లు ఎలా వేశారని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని, ప్రతి విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆందోళన చేస్తున్న సమయంలో కౌన్సిల్ సమావేశం కొనసాగించి పలు తీర్మానాలు ఆమోదించారు. నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సాధారణ సమావేశంలో ఎజెండాలో ఉన్న అంశాలు 34 అంశాల్లో సుమారు 2 కోట్ల రూపాయలను ఈ యొక్క ఎజెండాలో పొందుపరిచారు. మరి ఈ 2 కోట్ల రూపాయలు వీళ్ళ కమిషన్లు ఎంతో, వీళ్ళ వాటాలు ఎంతో చెప్పాలని మేము మా కాంగ్రెస్ కౌన్సిలర్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మా వార్డు సమస్యలు చెప్పినామో, మేము గత 9వ నెలల మా వివిధ వార్డుల నుంచి అనేక సమస్యలు ఉన్నాయని మేము పోయిన సంవత్సరం 2021 9వ నెలల కమిషనర్ గారికి మెమోరాండం వేయడం జరిగింది. ఆ సమస్యలు పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీకి సంబంధించిన వార్డులలో మాత్రమే వీళ్ళు కమిషనర్ను, చైర్మన్ పనులు చేయడం జరుగుతుంది. ఇలాంటి నియంత్రణ పరిపాలన చేస్తున్నట్టు చైర్మన్ కానీ కమిషనర్ కానీ మేము బైకాట్ చేస్తున్నాం. ఈరోజు సమావేశాన్ని మేము బైకాట్ చేయడం జరిగింది. ఏదైతే 41 స్వచ్ఛ ఆటోలు తీసుకొచ్చారు, ఆ యొక్క స్వచ్ఛ ఆటోలు ఇంతవరకు బయటికి తీసింది లేదు. ఇప్పటికీ అది సంవత్సరంన్నర కాలం జరుగుతుంది. ఆ సంవత్సరంన్నర కాలంలో మళ్ళీ 6,15,000 రూపాయలు వాటి యొక్క ఇన్సూరెన్స్ ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఆ వాహనాలు బయట తిరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలి? కనీసం వాటిలలో వాహనాలు తిప్పరు, వర్కర్లు రారు. ఆ సాధారణ చిన్న సమస్యలు, ఒక లైట్ గురించి ఫోన్ చేసినా, ఒక వర్కర్ గురించి ఫోన్ చేసినా చైర్మన్కి చెప్పాలని కమిషనర్ అడిగితే చైర్మన్ అని చెప్పుడు, ఇంకా సంబంధిత అధికారుల దగ్గర అడిగితే వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఉండదు. ఏదైతే అదేవిధంగా ఎస్సీ సప్లాన్లో ఇప్పటికీ ఇంకా పనులు అలాగే పెండింగ్ ఉన్నాయి వివిధ వార్డులలో. ఆ వార్డులో ఎస్సీ సప్లాన్ ఎందుకు జరగట్లేదు అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సదరు కాంట్రాక్టర్లను ఎందుకు బెదిరించలేక, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళతో ఎందుకు పనులు చేయించలేకపోతున్నారు? ఇంత దుర్భరమైన పరిస్థితి ఉన్న వార్డులలో ఇవాళ గెలిచిన కౌన్సిలర్లు మేమందరం ఎట్లా తిరగలుగుతాం? ఇవాళ కేవలం ప్రతిపక్షం అని చెప్పేసి మా వార్డులలో మమ్మల్ని అణచిదొక్కుతున్నారు. ఏదైతే ఓపెన్ జిమ్ కావాలని చెప్పేసి నేను పోయిన నెల నా 20వ వార్డులో సితరంపల్లి హై స్కూల్ వద్ద ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయండి సార్, మనకు 4 ఓపెన్ జిమ్లు ఉన్నాయి కదా, అందులో ఒకటి సితరంపల్లిలో ఏర్పాటు చేయండి. ఎందుకంటే పక్కనున్న నస్పూర్ విలేజ్ అయితేనేమి, ఇటు తాళ్ళపల్లి విలేజ్, అక్కడ పటేల్ కాలనీ, తర్వాత సీసీ కార్నల్, జ్యోతి నగర్, ఇవన్నీ పరిసర ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. అక్కడ ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉన్నది, అందులో స్కూల్కు సంబంధించిన ల్యాండ్ ఉన్నది, అందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని నేను చెప్తే ఇవాళ ఎజెండాలో ఏం పెట్టారంటే సార్, ఎజెండాలో 50 లక్షల రూపాయలతోటి వాళ్ళు టీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిచిన వార్డులలో 50 లక్షలతోటి 3వ వార్డు అలాగే 13వ వార్డు 50 లక్షలతోటి చిల్డ్రన్ పార్కును ఓపెన్ చేయాలి. మేము వేరే వార్డులో పెట్టద్దు అని మేము అనట్లేదు. ప్రతి వార్డు అభివృద్ధి చెందాలి, ప్రతి వార్డులో పనులు జరగాలి. మేము ఇక్కడ పనులు జరగద్దని మేము అనట్లేదు. కానీ మేము ఇచ్చిన సలహాలు, సూచనలు మా వార్డులో సమస్యలు ఎందుకు పరిష్కరించరు? మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ల దగ్గర ఎందుకు సమస్యలు పరిష్కరించారని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పటేల్ కాలనీకి సంబంధించిన వెంచర్ ఉందో, ఆ వెంచర్లో రాత్రి గత నెల బోర్లు వేసారు. ఈ వెంచర్ను వాళ్ళకి సరైన రోడ్ నాన్ లేఅవుట్ చేసిన వెంచర్ను దీని మీద ఎందుకు యాక్షన్ చేసుకుంటలేరు? మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు ఎందుకు యాక్షన్ చేస్తలేరు? దీని మీద చైర్మన్ కానీ కమిషనర్ కానీ దీని మీద వెంటనే సమాధానం చెప్పాలి. ఇలా ఆ బోర్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇష్టానుసారంగా వెంచర్లు పెడితే ఆ వెంచర్ల దగ్గర ఎకరానికి 5 లక్షలు 10 లక్షల రూపాయలు వసూలు చేసుకొని వీళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారు. ఈ వెంచర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇది ఎవరికి సంబంధించిన వెంచర్? దీనిలో ఏ అధికార పార్టీ నాయకులు ఉన్నారు? దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు కనీసం చిన్న అవసరాలు, ఒక లైట్ కావాలని అడిగినా శానిటైజింగ్ లేదు. దోమల నివారణ
కోసం ఫాగ్ మిషన్ అని కొన్నారు. అది ఇంతవరకు వార్డులలో తిరగదు. ఒక్కరోజు నా వార్డుకి వచ్చింది, అది మధ్యలోనే ఖరాబ్ అయింది. మళ్ళీ ఇంతవరకు అది రాలేదు. బడ్జెట్ గత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశం జరిగింది. ఆ బడ్జెట్ సమావేశంలో డీజిల్ కుంభకోణం సుమారు 20-25 లక్షలు డీజిల్ కుంభకోణం జరిగింది. ఆ యొక్క డీజిల్ కుంభకోణం ఆ రోజు కలెక్టర్ మేడం దాని మీద ఎంక్వైరీ చేస్తా అన్నది. మరి ఇంతవరకు ఆ ఎంక్వైరీ లేదు, ఏం లేదు. కోట్ల ప్రజలకు సంబంధించిన డబ్బులు, ప్రజలకు సంబంధించిన ఆస్తిని, ప్రజలకు చెందాల్సినటువంటి వాటిని ఈ యొక్క మున్సిపల్ అధికారులు, నాయకులు అందరూ కలిసి దోచుకుంటున్నారు. ఇవాళ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. అందుకే ఈరోజు జరిగినటువంటి సాధారణ సమావేశాన్ని మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ బండారు సంజయ్ రాని కూడా బైకాట్ చేయడం జరిగింది. ఇదే పద్ధతి కనుక అవలంబిస్తే మాత్రం రానున్న రోజుల్లో కమిషనర్కు, చైర్మన్కి మాత్రం ఖచ్చితంగా మేము ప్రజల చేత వాళ్ళకు బుద్ధి చెప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీ సాధారణ సమావేశాన్ని బహిష్కరించి మేము బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి మేము ఇక్కడ కూర్చొని అరగంట అయింది. కమిషనర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాను. ఇప్పటికీ అరగంట అయింది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము బయట కూర్చున్నా కూడా మా పనులు జరుగుతలేవు. మేము పెద్ద పెద్ద భూదందాల గురించి, ఎవరి గురించి అడుగుతలేము. అవన్నీ చేసుకుంటారు, అవన్నీ ఇట్లా కమిషన్లు తీసుకుంటారు. ఎక్కడ వెంచర్లు ఉన్నా కూడా కమిషన్ల కింద మాట్లాడుకొని అన్ని పనులకు పర్మిషన్లు ఇస్తున్నారు. మాకు వచ్చిన చిన్న ఇల్లు పర్మిషన్ ఎక్కాలన్నా కూడా జరగదు. అయితే మాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మాకు ఒక శానిటేషన్ సిబ్బంది లేరు, మాకు ఒక టాలీలు రావు, మాకు ఒక లైట్ ఇయ్యరు, మాకు ఏమి ఇయ్యరు. ఏవి అడిగినా కూడా చైర్మన్ అడగాలి అంటున్నారు కమిషనర్. ప్రతి ఒక్కటి అధికారికంగా పార్టీకి మాత్రమే జరుగుతున్నాయి, మాకేవి జరుగుతలేవు. ఏవి అడిగినా కూడా కమిషనర్ చైర్మన్ అడుగుమంటాడు, చైర్మన్ మాకే పని చేయడు. మమ్మల్ని వివక్ష చూపెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ఈ నియంత్రిత ధోరణికి వ్యతిరేకంగా బయటకు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డులు 15వ వార్డులో 14 లక్షల అభివృద్ధి పనులు, 10వ వార్డులో 14 లక్షల అభివృద్ధి పనులు, 12వ వార్డులో 14 లక్షల అభివృద్ధి పనులతో పాటు బోర్లు రిపేర్లు, మోటార్ పంపు సెట్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 16వ వార్డులో 14 లక్షల అభివృద్ధి పనులు, 2 బోరింగులు రిపేరు, 20వ వార్డులో 23 లక్షలతో మురికి కాల్వలు నిర్మించడం జరిగిందని అన్నారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన ఆరోపణలు వేయడం కౌన్సిలర్లకు సరికాదన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కమిషనర్ అట్కపురం రాజలింగు, కౌన్సిలర్లు హైమద్, పద్మ, అన్నపూర్ణ, మల్లయ్య, పంబాల గంగ, బెడిక లక్ష్మి, బౌతు లక్ష్మి, పూదరి కుమార్, మొగిలి, చీడం మహేష్ తదితరులు పాల్గొన్నారు. నస్కూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏదైతే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉద్దేశపూర్వకంతో కనీసం ఎజెండా స్టార్ట్ అయినా వినకుండా, ఎజెండా అంశంలో స్టార్ట్ కాగానే వాళ్ళు కావాలనే ఉద్దేశంతో రాద్ధాంతం చేయాలని ఉద్దేశపూర్వకంగానే వారు ఈరోజు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నందు బైఠాయించడం జరిగింది. మిగతా కౌన్సిలర్స్, ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ హాల్లోనే ఉన్నారు. కావాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒక చైర్మన్ అయిన వారిని, మా టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ కౌన్సిలర్లో ఉన్న వార్డుల్లో నేను చేసిన పనులు కూడా నేను చెప్తాను. 15వ వార్డు కౌన్సిలర్ 2 మోటార్లు పెట్టాం, 14 లక్షల ఎస్సీ సప్లాన్ ఇచ్చాం, 3 లక్షల జనరల్ ఫండ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా 16వ వార్డులో 2 మోటార్లు ఇచ్చాం. అదేవిధంగా 14 లక్షల ఎస్సీ సప్లాన్ కూడా ఇచ్చాం, 1 లక్ష జనరల్ ఫండ్ పెట్టడం జరిగింది. ఇదే ఫ్లోర్ లీడర్ అనే చెప్పుకునే వేణు కౌన్సిలర్ గారు 6 మోటార్లు పెట్టడం జరిగింది. 23 లక్షల ఎస్సీ సప్లాన్ నుండి మేము వర్క్ పెట్టడం జరిగింది. 2 లక్షల వర్క్ జనరల్ ఫండ్ నుండి మున్సిపల్ చైర్మన్గానే పెట్టడం జరిగింది. అదేవిధంగా 10వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి కౌన్సిలర్ గారి వార్డులో కూడా 8 కొత్త బోర్ మోటార్లు వేయడం జరిగింది. అదేవిధంగా 14 లక్షల ఎస్సీ సప్లాన్ కూడా వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల జనరల్ ఫండ్ కూడా మున్సిపల్ చైర్మన్గా జనరల్ ఫండ్ కూడా వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది. 12వ వార్డులో 3 బోర్ మోటార్లు పెట్టడం జరిగింది. 14 లక్షల ఎస్సీ సప్లాన్ వర్క్ కూడా వాళ్ళకు పెట్టడం జరిగింది. 2 లక్షల జనరల్ వర్క్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఏదో
ప్రతిపక్ష సభ్యులం మా ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ యొక్క ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు తప్ప మొన్నటికి మొన్న కూడా అదే 20వ వార్డులో కూడా ఎన్ని ఫోన్లు వేసామో ఆ ఒక ప్రతిపక్ష సభ్యుడికి తెలుసు. అయినా కావాలని స్ట్రీట్ లైట్లు కూడా ఇక్కడ నుండి అక్కడి వరకు కూడా LED లైట్లు కూడా పెట్టించింది మున్సిపల్ చైర్మన్గా నేను గర్వంగా చెప్తా ఉన్నా. కావాలని వారు ఈ ఉద్దేశపూర్వకంగానే వారు వాకౌట్ చేసి కింద వచ్చి వాళ్ళు కావాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క పనిని ఎంచుకున్నారు తప్ప మున్సిపల్ చైర్మన్గా 25 వార్డులన్నీ కూడా నాకు సమానం. ఖచ్చితంగా మేము మున్సిపాల్ని డెవలప్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళు ఒకసారి చిత్తశుద్ధి ఉంటే ఆలోచించాలి. ఇది కొత్త మున్సిపల్ పసికూన వాళ్ళకు అర్థం కావాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు ఉసిగొలిపి చెప్తా ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోండి. ఇది కొత్త మున్సిపల్, ఇంకా ఎన్ని ఫండ్లు రావాలి, ఒక సమిష్టమైన వ్యవస్థ రావాలి. మేము ఎన్నో పనులు కూడా చేయడం జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న కూడా పెద్దలు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు 8 కోట్లతోటి ఈ యొక్క మున్సిపల్ను డెవలప్ చేయడం కోసం 1,50,00,000 రూపాయలు ఇదే ప్రతిపక్ష సభ్యుడు ఉన్న గోదావరి ప్రాంతంలో దాన్ని డెవలప్ చేయడం కోసం 1,50,00,000 పెట్టారు. అది నీకు మొన్న పేపర్లో చూస్తే కనబడలేదా, నువ్వు చదవలేదా, నువ్వు వినలేదా అని నేను అదే ఫ్లోడీడ్ అని అడుగుతా ఉన్నా. ఈరోజు కొంతమంది నాయకులను వేసుకొని వచ్చి మున్సిపాలిటీపై అవినీతిమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే అవినీతి చేశామని మీరు అన్నారో దానికి రుజువు చేస్తారు కాబట్టి ఆ ఉద్దేశం ఉంది. ఎక్కడ మేము బ్లీచింగ్ పౌడర్ కానీ లేదా హైపోక్లోరైడ్ల విషయంలో కానీ మీరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో, హైపోక్లోరైడ్ ఎప్పుడు కొట్టాం, ఇదే బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడు వేసామో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. గౌరవ కౌన్సిలర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఓన్లీ కాంగ్రెస్ కౌన్సిలర్లకే ఈ యొక్క ఇబ్బంది అనిపిస్తే మిగతా ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇది కొత్త మున్సిపల్ మరొకసారి చెప్తా ఉన్నా, ఎవరైతే కాంగ్రెస్ కావాలని పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఉసిగొలిపి ఈ యొక్క మంచి డెవలప్మెంట్ అయ్యేదాన్ని కుంటి సాగు చూపాలనే ఉద్దేశంతో చైర్మన్ గారైనా మా మీద ఇదే విధంగా అబండాలు వేయడం సరైనది కాదని నేను వాళ్లకు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నస్పూర్ మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జనరల్ బాడీ సమావేశం మరి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారి సమస్యలను, ప్రజలు చెప్పిన సమస్యలను మరి మున్సిపల్ మీటింగ్లో చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఏ విధంగానైతే వాళ్ళ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు చేస్తుండ్రో అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా మరి మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడకుండా కావలసుకొని మరి ఇక్కడ బయటకు వచ్చి మరి ధర్నా చేసే కార్యక్రమం చేశారు. మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం నస్పూర్ మున్సిపాలిటీలో మరి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా మున్సిపాలిటీకి ఫండ్ ఇస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో చూస్తే మన శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో ఇలా డిఎంఎఫ్ ఫండ్ కానీ లేదా మరి ఏదైతే ఎస్సీ సప్లా నిధులు కానీ మరి మిగతా నిధులు తీసుకొచ్చి కూడా నస్పూర్ మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి పదంలో మరి చైర్మన్ గారి సహకారంతో ఇక్కడ మరి నడుస్తున్నాయి. కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, మున్సిపల్ చైర్మన్ బదనాం చేయాలనే ఒక ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి కొంతమంది నాయకులు ఉసిగొల్పి ఇవాళ జనరల్ బాడీ సమావేశం జరిగితే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ ఇలా బయటికి పిలిచి మరి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం చాలా దురదృష్టకరం. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ గెలిస్తే టీబీజీకేఎస్ అవినీతిపై విచారణ చేపట్టిస్తామని ఏఐటీయూసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్లో ఏఐటీయూసీ కార్మిక పోరుయాత్ర చేరుకొని గనులు డిపార్ట్మెంటులపై యాత్ర నిర్వహించారు. అనంతరం నస్పూర్ కాలనీలో సేవాభవన్లో ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిన చరిత్ర ఏఐటీయూసీకి ఉందని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండా సిపిఐ ఏఐటీయూసీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్మికుల డబ్బులు దోచుకొని జైలుకెళ్లిన చరిత్ర టీబీజీకేఎస్కు ఉందని ఆరోపించారు. తమ యూనియన్ బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిందని అన్నారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా,
కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్యల సమక్షంలో యూనియన్లో టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతినిధి కె వీరభద్రయ్య చేరగా మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు యూనియన్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు రాజ్ కుమార్, సారయ్య, బ్రాంచి కార్యదర్శులు కొట్టె కిషన్ రావు, కొమ్రయ్య, అక్బర్ అలీ, నస్పూర్ సిపిఐ ఫ్లోర్ లీడర్ చంద్రశేఖర్, కౌన్సిలర్ మేకల దాసు పాల్గొన్నారు. బావి అంబారీ బావి లేకపోతే ఇంకా చాటాలు లేకపోతే పిల్లలు పేరుతో ఇంకా సెగరేలు వచ్చే ప్రమాదానికి శ్రీకారం అక్కడ నెలకొల్పడం చూస్తుంటే ఇవాళ కేసీఆర్ గారు మౌనం దాల్చి ఇప్పుడు ఆయన మెప్పు గుర్తింది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు మొదటి నుంచి ఇదే బాడీతో ఇదే వరుసలో ఉంటే మీరందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసేవాళ్ళం. నేను అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాలను ఎవరు అనుకున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ అమ్మకానికి వచ్చాడు. అంతకుముందు ఎవరు మొదలు పెట్టారు ఈ పెట్టుబడుల్ని? ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలోని తెరాస ఈ పెట్టుబడుల్ని మొట్టమొదటిగా పాఠశాల పెట్టుబడుల్లో ప్రైవేట్ వ్యక్తులు లోపల అమలుగోడు వారికి పిలిపించింది. మా మునుగోడులో కొండాపూర్లో ప్రైవేట్ వ్యక్తులతో పూర్తిగా పనులు చేపిస్తుంది. మనుగోడులో ఓసీలో ప్రైవేట్ వ్యక్తులతో పూర్తిగా పని చేపిస్తా ఉంది. అదేవిధంగా సత్తుపల్లిలో కృష్ణాపల్లి పెట్టుబడుల్లో పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులతో పనిచేస్తుంది. ఎవరు శ్రీకారం చుట్టారు? కేసీఆర్ గారు. మీరు శ్రీకారం చుట్టారు, వాళ్ళ పని పూర్తి చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. టీబీజీకే సంఘం నాయకురాలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం నిద్రపోతున్నారా? ఎక్కడున్నారు మీరు? మొక్కుభవన్ మొత్తాన్ని నీటి పారేస్తుంటే మీరు కార్మికుల పక్షాన్ని ఉండి కార్మికుల కోసం పోరాటం చేయవలసినటువంటి టీజీపీకే నాయకులారా, మీరు ఏం చేస్తున్నారంటే సొల్లు కాల్చుకుంటూ, నాలుక ఆడించుకుంటూ, త్వాక ఆడించుకుంటూ, కుక్క పిల్లలు అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టుగా అధికారుల చుట్టూ మీరు తిరగడమే మీకు టైం సరిపోతుంది తప్పితే కార్మికుల కోసం పట్టించుకున్నటువంటి తీరిక మీకు లేదని చెప్పి టీబీజీకే నాయకులు నేను హెచ్చరిస్తా ఉన్నాను. టీబీజీకే నాయకులు ఏం చెప్పారండి? మీరు ఏఐటీసీ వారి వల్ల కాదు, మీరు వస్తే మాది అధికారం ఉంది, మేము తెలంగాణ శాసనసభ్యులైన పెట్టారు, మేము వస్తే తెలంగాణలో ఉన్నటువంటి సర్వేరు కార్మికులు న్యాయం చేస్తామని చెప్పారు కదా. మేము గెలిచి ఉండగానే, ఏఐటీసీ గెలిచి ఉండగానే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న పరాకాష్ఠలో ఉన్న రోజుల్లోనే ఆనాడు సకల జనుల సమ్మెలో ఏఐటీసీ ఆధ్వర్యంలోనే, ఎర్రజెండా ఆధ్వర్యంలోనే దాదాపు 40 రోజుల సమ్మెలో పాల్గొన్నటువంటి ఏకైక ఉత్పత్తి తీసే సంఘటన ఉన్నట్టే మన సర్వేరు కార్మికులే. అయిపోయింది, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మనం ఏం సాధించుకున్నాం ఒకసారి మనం చూద్దాం. కేసీఆర్ ఏమని చెప్పారండి? చాలా మాటలు చెప్పారు. చాలా మాటలు, మామూలు మాటలు కాదు. కొత్తగా 26 బొగ్గుబాలు చేస్తాం. ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలు ఏమీ అమలు కాలేదు, కార్మికుల సమస్యలు ఏం పరిష్కారాలు కాలేదనేది అర్థమైంది. కాబట్టి ఇవాళ మళ్ళీ వారు తిరిగి మన యూనియన్లో జాయిన్ కావడం అనేది జరిగింది. చాలా శుభ సందర్భం. ఈరోజు మన శ్రీరాంపూర్ ఏరియా మన గెలుపుకి ఇది మనకి నాంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సందర్భంలో కాబట్టి వీరభద్రయ్య గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత అమరజీవి కామ్రేడ్ పి నర్సయ్య గారు నాకు ఈ కమ్యూనిస్టు ఓనమాలు దిద్దింది ఆయనే అడుగుజాడల్లో నడుచుకుంటూ నేను ఈ స్థాయికి ఈరోజు అంటే మొన్నటి వరకు యూనియన్లో ఆ స్థాయి ఎదిగినంటే ఆయన మరణించిన తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు వచ్చినా తట్టుకొని ఈ యూనియన్ కోసం నిలబడినాం. అలాంటి సందర్భాల్లో మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. ఆఫీసును కూడా తగలబెట్టినా కానీ ఈ సంఘాన్ని విడిచిపెట్టిపోయే సమస్య లేదని ఆనాడు సీతారామయ్య గారు, నర్సయ్య గారు చనిపోయిన తర్వాత ఆయన వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ స్థాయికి ఈ విధంగా మేము ఎదగడానికి కమ్యూనిస్టు పార్టీలు ఎదగడానికి ప్రధాన కారణం నర్సయ్య గారు, ఆ తర్వాత సీతారామయ్య గారు. ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలోని పరిశ్రమలకు బొగ్గు కొరత ఏర్పడిందని, పెరిగిన విద్యుత్ వినియోగంతో బొగ్గుకు డిమాండ్ పెరిగిందని శ్రీరాంపూర్ జీఎం ఎం సురేష్ పేర్కొన్నారు. శనివారం జీఎం ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాంపూర్ ఏరియా 2022-23 ఏప్రిల్ నెలలో 80% ఉత్పత్తి సాధించిందని చెప్పారు.
6,16,500 టన్నుల లక్ష్యానికి గాను 4,91,549 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 80% నమోదు చేసుకోవడం జరిగిందని అన్నారు. గత ఏడాది ఇదే నెల ఉత్పత్తితో పోలిస్తే 1,51,271 టన్నుల బొగ్గు అదనంగా ఉత్పత్తి తీయడం జరిగిందని చెప్పారు. అలాగే RK5 గనిలో 103%, RK6లో 100%, RK7లో 75%, RK న్యూటెక్లో 120%, SRP1లో 88%, SRP3లో 88%, ఇందారం A1లో 118% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని చెప్పారు. శ్రీరాంపూర్ OCPలో 55%, ఇందారం OCPలో 129% సాధించినట్లు తెలిపారు. భూగర్భ గనుల్లో 97% ఉత్పత్తి జరగగా 2 OCPలో 80% ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. సింగరేణిలో ఉత్పాదకత ఖర్చు పెరిగిందని చెప్పారు. OCPలో గనుల్లో మందుగుండు సామాగ్రి కొరతతో కూడా ఉత్పత్తి వెనుకబడిందని అన్నారు. ఈ సమావేశంలో DYGMలు గోవిందరాజు, చిరంజీవులు, PM కాంతారావు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. శ్రీరాంపూర్ ఏరియా ఏప్రిల్ నెలలో సాధించిన ఉత్పత్తి వివరాలు మీ అందరికీ తెలియజేస్తాను. శ్రీరాంపూర్ ఏరియా అండర్గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ టోటల్ కలిసి ఏప్రిల్ నెలలో 6,16,500 టన్నులు టార్గెట్ కాను 4,92,000 టన్నులు సాధించడం జరిగింది. దాదాపు 80% ఉత్పత్తి సాధించడం జరిగింది. 3,40,000 టన్నులు మాత్రమే సాధించడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో సాధించిన దాని మీద చూస్తే 1,52,000 టన్నులు అధికంగా ఉత్పత్తి చేయడం జరిగింది. అదే మైన్ వైజ్ మనం ఉత్పత్తి వివరాలు చూస్తే RK5 ఇంక్లైన్లో ఏప్రిల్ నెలలో 22,500 టన్నుల టార్గెట్ కాను 23,240 టన్నులు సాధించి 103% సాధించడం జరిగింది. 15,000 టన్నులకు గాను 15,011 టన్నులు సాధించినాం, 100% వచ్చింది. RK7 మైన్ 30,000 టన్నుల టార్గెట్ కాను 22,600 టన్నులు సాధించినాం, 75% వచ్చింది. RK న్యూటెక్ మైన్లో 13,500 టన్నులకు టార్గెట్ కాను 16,000 టన్నులు సాధించి 120% సాధించడం జరిగింది. 12,500 గాను 11,000 టన్నులు వచ్చింది, 88% సాధించాం. SRP3 అండ్ 3A ఇంక్లైన్ చూస్తే 23,000 టన్నుల టార్గెట్ గాను 20,200 టన్నులు వచ్చింది, 88% సాధించాం. ఇందారము IK1A మైన్ 20,000 టన్నుల టార్గెట్ గాను 23,600 టన్నులు వచ్చి 118% సాధించడం జరిగింది. అండర్గ్రౌండ్ మైన్స్ అన్ని మనము చూసినట్టయితే 1,36,500 టన్నుల టార్గెట్ కాను 1,32,000 టన్నులు సాధించినాం, దాదాపు 98% సాధించడం జరిగింది. ప్రాజెక్టు చూసినట్టయితే 3,50,000 టన్నుల టార్గెట్ కాను దాదాపు 2,00,000 టన్నులు సాధించినాం, 56% సాధించడం జరిగింది. అదే ఇందారం ఓపెన్ కాస్ట్ చూస్తే 1,30,000 టన్నుల టార్గెట్ కాను 1,67,500 టన్నులు సాధించి 129% సాధించడం జరిగింది. ఏరియా మొత్తాన్ని చూసినట్టయితే 6,16,500 టన్నులకు గాను 4,95,000 టన్నులు సాధించి దాదాపు 81% సాధించడం జరిగింది. 1,51,000 ఎక్సెస్ మనము ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేయడం జరిగింది, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో. అదే మనకు OB ఉత్పత్తి వివరాలు చూస్తే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 40 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తీయాల్సిన అవసరం ఉంటే 20 లక్షలు తీయడం జరిగింది, 50% వచ్చింది. అదే ఇందారం ఓపెన్ కాస్ట్లో 15,41,000 క్యూబిక్ మీటర్ల టార్గెట్ కాను 14,63,000 క్యూబిక్ మీటర్లు వచ్చింది, 95% సాధించడం జరిగింది. మొత్తానికి కనుక చూస్తే ఓపెన్ కాస్ట్లలో 55,51,000 క్యూబిక్ మీటర్లకు కాను 34,84,000 క్యూబిక్ మీటర్లు సాధించి 63% సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ మంత్ మనము ఈ తక్కువ OB రావడానికి కారణము మీ అందరికి తెలిసినట్టే ఈ ఎక్స్ప్లోజివ్ షార్టేజ్ బాగా ఉండింది. ఒక 15 రోజులు ఎక్స్ప్లోజివ్స్ సరిగా రాక OB ఉత్పత్తి తగ్గడం జరిగింది, దాంతో కూడా ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడడం జరిగింది. ఈ ఎక్స్ప్లోజివ్ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అయింది. ఇప్పుడు రానున్న పీరియడ్లో మంచి
ఉత్పత్తి వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. అలాగే మనం డిస్పాచెస్ విషయానికి 7 అండర్గ్రౌండ్ మైన్స్, 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్న ఏరియా, దాదాపు 10,000 మెనాన్ రోజులతో మనం ఈ మైన్స్ అన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం చూసినట్టయితే ఈ కరోనా ఎఫెక్ట్తో చాలా వరకు మనకు ఉత్పత్తి కోల్పోయిన సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఈ సంవత్సరం ఈ కరోనా అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కేసులు అట్లాంటివి ఏం లేవు. చాలా వరకు మైన్స్లో కూడా వర్కింగ్ ప్లేసెస్ కూడా మంచి వర్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఓపెన్ కాస్ట్లు కూడా ఇప్పుడు అంత డ్రై స్పెల్ కాబట్టి ఇప్పుడు వర్షాకాలం లోపలనే మన మ్యాక్సిమం ఉత్పత్తి కనుక తీసుకొచ్చినట్టయితే మన టార్గెట్స్ రావడానికి చాలా వరకు ఆస్కారం ఉన్నది. ఏరియాకు నిర్దేశించిన టార్గెట్ ఏదైతుందో 66,50,000 టన్నులు ఖచ్చితంగా సాధించి మరి సింగరేణి కాలనీస్ ఏదైతే 74 మిలియన్ టన్స్ ఈ సంవత్సరం టార్గెట్గా పెట్టుకుందో అది మనము ఖచ్చితంగా సాధించడంలో శ్రీరాంపూర్ పాత్ర తప్పకుండా పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సోదరులందరికీ అడ్వాన్స్గా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా మనకు డీజీఎంఎస్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్, కండిషన్స్ మనము ఫుల్ఫిల్ చేస్తూ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ ఉత్పత్తి తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా మనకు మనం అనుకున్న టార్గెట్స్ తీసుకొచ్చే ఆస్కారం ఎంతైనా ఉన్నది. మనందరం కలిసిమెలిసి సమిష్టి కృషిగా పనిచేసి ఉత్పత్తి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.